everyone, I'm Dr. Blessy Monica from Satyam Homeopathy. So ఇవాళ PCOS పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆ డిసీజ్కి సంబంధించిన డైట్ ఎలాంటి ఫాలో అవ్వాలి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ PCOS ఆర్ PCOD పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని కూడా అంటారు. దీంట్లో సర్టెన్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. మెయిన్గా వచ్చేసి ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేవి మనం మేజర్ సిమ్టమ్గా ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాము. సో దీనికి సర్టెన్ పర్టిక్యులర్ డైట్ అనేది మనం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనము మెయింటైన్ చేస్తూ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటే ఈ PCODని మనం కంట్రోల్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ PCOD ఉన్న వాళ్ళు ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఎక్కువగా కన్స్యూమ్ చేయకపోవడం చాలా మంచిది. సో లో కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. దాంతోపాటు హై ఫైబర్ ఫుడ్ లైక్ బీన్స్ కానీ గ్రీన్ పీస్ కానీ ఇలాంటి ఫైబర్ ఫుడ్ ఎక్కువగా కన్స్యూమ్ చేయడం మంచిది. దాంతోపాటు అన్ని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువగా తీసుకోవడం, ఆల్ టైప్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో దాంతోపాటు ప్రోటీన్స్ కూడా మనం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది. సో యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్ కూడా తీసుకోవచ్చు, లైక్ చికెన్ కానీ రెడ్ మీట్ అవాయిడ్ చేయడం మంచిది. సీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దాంట్లో ఏంటి అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఫ్యాట్స్ కన్జ్యూమ్ చేయడం మంచిది. సో సీ ఫుడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల యూస్ఫుల్గా ఉంటుంది. సో దాంతోపాటు ఎక్కువగా ప్లెంటీ ఆఫ్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం, పర్ డే అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే కన్స్యూమ్ చేయడం మంచిది. వైటమిన్ C రిచ్ ఫుడ్స్ ఎక్కువగా కన్స్యూమ్ చేయడం మంచిది. సో వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా కన్స్యూమ్ చేయడం మంచిది. సో లైక్ బెర్రీస్, లైక్ రెడ్ బెర్రీస్ కానీ బ్లూ బెర్రీస్ కానీ టొమాటోస్ కానీ వీటన్నిటిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే ఇవి స్ట్రెస్ రిలీవ్ చేయడంలో యూస్ఫుల్ అవుతాయి. సో మనకు ఈ PCOD రావడానికి స్ట్రెస్ అనేది కూడా ఒక మేజర్ రీజన్, కాజ్గా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి ఈ ఫుడ్స్ కూడా యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ రిచ్ ఉన్న ఫుడ్స్ కూడా తీసుకుంటే మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. దీంతోపాటు అవాయిడ్ చేయాల్సినవి అన్నీ జంక్ ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా హై సాల్ట్స్ అండ్ షుగర్స్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయకపోవడం మంచిది. దాంతోపాటు డీప్ ఫ్రైస్, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా అవాయిడ్ చేస్తే మనకు యూస్ఫుల్గా ఉంటుంది. వీటన్నిటితో పాటు మనకు ఎక్సర్సైజెస్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇందులో. సో రెగ్యులర్ ఎక్సర్సైజెస్, వాకింగ్ కానీ, మనము ఈ PCODలో వెయిట్ గెయిన్ అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం కాబట్టి మనము రెగ్యులర్గా వాకింగ్ చేయడము, ఎక్సర్సైజెస్ చేయడము, అట్లీస్ట్ మినిమం 45 minutes to 1 hour పర్ డే చేయడము, చాలా రెగ్యులర్గా చేయడము ఇది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. సో దాంతోపాటు ఎక్సర్సైజెస్ లైక్ స్క్వాట్స్ కానీ పుషప్స్ కానీ ఇలాంటి ఎక్సర్సైజెస్ కూడా కంపల్సరీ రొటీన్గా చేయడం అలవాటు చేసుకుంటే మంచిది. దీంతోపాటు యోగా ఆసనాస్ కూడా మనం చేస్తూ ఉంటే లైక్ ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీతింగ్ కానీ, లేదంటే కపాలభాతి, ప్రాణాయామాస్, సూర్య నమస్కారాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనకు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని బ్యాలెన్స్డ్ డైట్ అంతా కరెక్ట్గా తీసుకుంటామంటే మనం PCODని కొంచెం చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.